అందుకే ఉదాహరణకు మనం చూసినట్లయితే 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను అంటాడు. 119:105 నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని అంటాడు. ఇలాగున వాక్యము గురించి ఎన్నో విషయాలు ప్రియులారా మనం 119లో చదవచ్చు. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే దావీదు దేవుని వాక్యము చేత నింపబడిన వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. దావీదు ఎవరట? దేవుని వాక్యము చేత నింపబడిన వ్యక్తి. ఎవరైతే దేవుని వాక్యముతో నింపబడతారో వారిలోనే ఏ ఫలాలు వస్తాయంటే నీతి ఫలాలు వస్తాయి. హల్లెలూయా. వారిలోనే నీతి ఫలాలు బయటకు వస్తాయి. ఎవరినైతే దేవుని వాక్యము నిండుగా, సమృద్ధిగా, మెండుగా ఉంటాదో వారిలో నుండే దేవుని బిడ్డలారా నీతి ఫలాలు వస్తాయని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఈ రోజున దేవుని వాక్యముతో నువ్వు ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నావు? దేవుని వాక్యంతో నువ్వు ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉన్నావు? చాలా మంది దేవుని వాక్యాన్ని ఆదివారం దేవుని మందిరానికి వచ్చినప్పుడే జ్ఞాపకం వస్తుంది, ఏదైనా ప్రార్థనకి వెళ్ళినప్పుడే జ్ఞాపకం వస్తుంది, ఎక్కడికైనా కొనడానికి వెళ్ళినప్పుడే జ్ఞాపకం వస్తుంది. మిగతా దినాల్లో దేవుని వాక్యముతో ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేకుండా ఉంటారు పిల్లలు.